ఆస్తి పన్నును 100% వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల సిబ్బంది వారి విధులు తెలుసుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీ ద్వారా వసూలు చేసే ఆస్తి పన్నుకు సంబంధించి 100% వసూలు చేయాలని, ముఖ్యంగా మున్సిపాలిటీ ద్వారా ఆదాయం వచ్చే కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేడ్ లైసెన్స్లకు సంబంధించి 100% వసూలు చేయాలని అన్నారు. మున్సిపాలిటీ ద్వారా చేపట్టిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ సిబ్బంది ప్రత్యేక దృష్టి కేంద్రీకరించవలసిందిగా ఆదేశించారు. నల్గొండ మున్సిపాలిటీకి జిల్లా యంత్రాంగం తరపున 100% సహకారాన్ని అందిస్తామని ఆమె తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ మేనేజర్ శైలజ, స్థానికత తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. రేపు మిమ్మల్ని కూడా ఎక్కడో అక్కడ వాళ్ళు బీఆర్ఓ లాగా పడిస్తే మరి మీ సంగతి ఏంటి? షుడ్ ఫస్ట్ బి మీకు గుర్తింపు ఉండాలి యాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్. గాడ్ ఫర్బిడ్ ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం మీ పిల్లలకైనా ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ యువర్ ఇంటెన్షన్ షుడ్ బి గెట్ ఎ జాబ్. సో ఒక పని చేయండి, ఇప్పుడు ఏదైతే కేసు మీరు ఇంక్రిమెంట్ కోసం చేశారో అది రాదు, నేను తప్పకుండా అప్పీల్కి పోతాం. బికాస్ యూ ఆర్ నాట్ అవర్ స్టాఫ్. ఏదైనా మీరు వేరే వాళ్ళ అభిప్రాయం ఉంటుంది, మేము ఒప్పుకోము. బికాస్ మిమ్మల్ని మేము ఇప్పటి వరకు మీరు మున్సిపల్ స్టాఫ్ అనేది మేము గుర్తించలేము. మీకు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ రాదు, ఇంక్రిమెంట్ రానే రాదు. టీఏడిఏ అంటే అసలు మర్చిపోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ తొలి మెట్లు ఏంటి? మీరు మా డిపార్ట్మెంట్లో అబ్జార్బ్ అవ్వాలి. సో ఆ అబ్జార్బ్లో మీ కేసు స్ట్రాంగ్ ఉంది. మీరు మమ్మల్ని పార్టీ ఏసీసీ కమిషనర్ గారు కలెక్టర్ అవసరం లేదు, మీ ఇష్టం.